ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో వసంతోత్సవాలు ప్రారంభం. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి స్నపన తిరుమంజనం. వేసవి ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్ష. విస్తృత సౌకర్యాలు కల్పించాలని ఆదేశం. ఒంటిమిట్ట రాములవారి కళ్యాణానికి సర్వం సిద్ధం. భక్తుల కోసం 3 టన్నుల ముత్యాలను సిద్ధం చేసిన టీటీడీ. తిరుపతిలో ఘనంగా కోదండరాముడి తెప్పోత్సవం. సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరాముడి దివ్య దర్శనం. తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు ఆహ్లాదభరితంగా నిర్వహించే ఈ వేడుకకు వసంతోత్సవ మండపం వేదిక అయింది. ఉత్సవాల్లో తొలి రోజైన మంగళవారం మధ్యాహ్నం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం చూడచక్కగా నిర్వహించారు. శ్రీవారి ఆలయ జియ్యంగార్లు పరిమళ భరిత ద్రవ్యాలను అందిస్తుండగా వేదమంత్రాలు మంగళ వాయిద్యాల మధ్యన అర్చకులు స్వామి అమ్మవార్లకు నిర్వహించిన అభిషేకోత్సవం అద్భుతంగా సాగింది. అభిషేకం అనంతరం స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా వసంతోత్సవ పరిమళ ద్రవ్యాలను అర్చకులు భక్తులపై సంప్రోక్షణ చేశారు. వేసవి తాపం నుంచి స్వామి అమ్మవార్లకు ఉపశమనం కలిగించే ఈ వసంతోత్సవాన్ని భక్తులు కనులారా దర్శించి ముగ్ధులయ్యారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో ఈ రోజు నుంచి 21వ తేదీ వరకు 3 రోజుల వార్షిక వసంతోత్సవాన్ని వైభవోత్సవంగా జరుపుకుంటా ఉన్నాము. దీంట్లో కూడా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత టీటీడీ మీద ఉంది. దానికి అనుగుణంగానే తిరుమలలో చరువు పందిళ్లు వేయించడము, మంచినీటికి ఎక్కడ అన్ని చోట్ల లభించే విధంగా అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవడము, చరువు సున్నం వేయించడము, అదేవిధంగా వాటర్ స్ప్రేయింగ్ చేయడం మీద మరింత దృష్టి పెట్టడం జరిగింది. భక్తుల సేవే పరమావధిగా టీటీడీలోని అన్ని శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ వేసవిలో మెరుగైన సేవలను అందించాలని టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు సూచించారు. మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు అందిస్తున్న సేవలు తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. దర్శన విధి విధానాల్లో లోపాలు లేకుండా సరిచేయడం ద్వారా భక్తులకు సులభ దర్శనాన్ని అందించాలని టీటీడీ శ్రీకార్యనిర్వహణాధికారి డాక్టర్ డి సాంబశివరావు ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో వివిధ శాఖల అధికారులతో ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి, వేసవిలో భక్తులకు అందించాల్సిన సేవలపై సుదీర్ఘంగా చర్చించారు. దర్శన సమయాన్ని వృధా చేయకుండా తిరుమల ఆలయ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈవో ఆదేశించారు. అలాగే వేసవిని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లలో వేచి ఉండే భక్తులతో పాటు నడకదారిలో వచ్చే భక్తులకు మజ్జిగ ప్యాకెట్లను అందజేయాలని, సాధారణ రోజుల్లో 40,000, వారాంతపు రోజుల్లో 50,000 మజ్జిగ ప్యాకెట్లను అందించేందుకు సత్వరమే ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. అలాగే కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు సకాలంలో అల్పాహారం, అన్నప్రసాదాన్ని అందించాలని, ప్రతిరోజు ఉదయం 9 నుంచి 11 వరకు, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు భక్తులకు అందించే అన్నప్రసాదం మెనూలో మార్పులు తీసుకురావాలని సూచించారు. తిరుమలలో టీటీడీ ధర్మరథాలతో పాటు మరో 2 బస్సులు యాత్రికులను ఉచితంగా చేరవేస్తున్నాయని, వీటితో పాటు త్వరలో నూతన బస్సులను కూడా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అలిపిరి శ్రీవారిమెట్టు మార్గాల ద్వారా వచ్చే భక్తుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ విషయాన్ని టీటీడీ రేడియో బ్రాడ్కాస్టింగ్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. తిరుమలలోని కళ్యాణ వేదికపై జరిగే పెళ్లిళ్లను సత్వరమే రిజిస్టర్ అయ్యేలా చూడాలని సూచించారు. లడ్డూ కౌంటర్లో శ్రీవారి సేవకుల సేవలను ఈవో ప్రశంసిస్తూ ప్రస్తుతం ఉన్న 36 లడ్డూ కౌంటర్లతో పాటు
అదనంగా మరో 5 కౌంటర్లు ఏర్పాటు చేసి శ్రీవారి సేవకులకు అప్పగించాలని ఆదేశించారు. తిరుమలలోని అన్ని కంపార్ట్మెంట్లు, వసతి సముదాయాల్లో బల్బులు, ఫ్యాన్లు, ఎయిర్ కండిషన్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. వేసవిలో ఇక్కడ ఈసారి ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వచ్చిన భక్తులందరికీ కూడా మంచినీళ్ళ సదుపాయము, తర్వాత మజ్జిగ కూడా ప్రతిరోజు కనీసం 40,000 మంది నుంచి 50,000 మందికి మజ్జిగ పంపిణీ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాము. అదంతా కూడా సక్రమంగా పంపిణీకి అవడానికి కూడా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా అన్నప్రసాద కేంద్రంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా అన్నప్రసాదాన్ని నిరంతరాయంగా ఒక హాఫ్ అన్ అవర్ మధ్య బ్రేక్ ఇచ్చి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు మెనూ కూడా మార్పు చేస్తూ ఉంటాం. ఎందుకంటే అదే సేమ్ మెనూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇవ్వకుండా మెనూని కూడా మార్పు చేయడం, అన్ని చోట్ల ఫ్యాన్లు పనిచేసే విధంగా, ఏసీలు పనిచేసే విధంగాను కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత దర్శన సమయం ఏమాత్రం వేస్ట్ కాకుండా వచ్చిన భక్తులందరికీ కూడా సాధ్యమైనంత వరకు అదే రోజున దర్శనం చేసుకుని వెళ్ళే విధంగా కూడా యంత్రాంగం చాలా చక్కగా పనిచేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం వచ్చిన భక్తులందరికీ దాదాపు అదే రోజు దర్శనం అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. అన్ని విభాగాల్లో కూడా ఏ విధమైన అలసత్వం లేకుండా ఎఫిషియెంట్గా పనిచేసి భక్తులకి సంతృప్తికరంగా వారి తిరుమల దర్శనం ఉండే విధంగా చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. సీతారాముల కళ్యాణోత్సవానికి కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామాలయం సిద్ధమైంది. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఒంటిమిట్ట ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలం తరహాలో అభివృద్ధి చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ ఆలయ అభివృద్ధిని యుద్ధ ప్రాతిపదికన చేపడుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేసింది. ఈ ఏర్పాట్లను మంగళవారం సాయంత్రం టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు పరిశీలించారు. ముఖ్యంగా 70,000 మంది భక్తులు వీక్షించే విధంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికను పరిశీలించారు. భక్తులందరికీ స్వామివారి కళ్యాణం కనిపించేలా ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అలాగే భక్తులందరికీ మజ్జిగ, మంచినీరు అందించడంతో పాటు ఎండలను దృష్టిలో పెట్టుకుని ప్రాథమిక చికిత్సా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచారు. జిల్లా యంత్రాంగం సహకారంతో 40,000 మందికి అన్నప్రసాదాలు పంపిణీ చేయనున్నారు. స్వామివారి కళ్యాణం వీక్షించే భక్తులకు అందించేందుకు వీలుగా 3 టన్నుల ముత్యాల తలంబ్రాలను అందుబాటులో ఉంచినట్టు టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు మంగళవారం రాత్రి మీడియాకు వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. ఈ ఆలయం టీటీడీ పరిధిలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి బ్రహ్మోత్సవాలు ఇప్పుడు జరుపుకోబోతా ఉన్నాము. అందులో ముఖ్యమైన ఘట్టం రేపు శ్రీ సీతారామ కళ్యాణము. ఆ కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు, ఆనరబుల్ గవర్నర్ గారు కూడా రాబోతున్నారు. 300 మీటర్లకు పైగా ఉన్న ప్రాంతంలో ఇక్కడ దాదాపు 70 ఎకరాల వరకు భూమి ఉంది. ఇక్కడ కనుక మనము కళ్యాణం చేసినట్లయితే భక్తులందరికీ సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ మనం కళ్యాణ వేదిక నిర్మించాము. ఇప్పుడు ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి కాబట్టి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి దాదాపు 7 లక్షల వాటర్ శాచెట్స్ రేపు ఇక్కడ ఎస్సీ ఆర్డబ్ల్యూస్తో మాట్లాడి వారి ద్వారా సప్లై చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాము. 2 లక్షల బటర్ మిల్క్ ప్యాకెట్లు కూడా రేపు ఇక్కడ సప్లై చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడికి కూడా ప్రసాదాలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. మరి రేపు వచ్చే భక్తులకి, అధికారులకి, ప్రెస్కి సంబంధించి దాదాపు 45,000 మందికి అన్నప్రసాదం అందజేయడానికి కూడా జిల్లా యంత్రాంగంతో చర్చించి వారికి కావాల్సిన వనరులను కూడా ఇవ్వడం జరిగిందనమాట. రేపు జరిగే కార్యక్రమానికి కూడా ప్రజల్ని పెద్ద ఎత్తున ఇక్కడికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. దాదాపు 1.8 కేజీల బరువున్న ఆభరణాలను కూడా తిరుమల ఆలయం నుంచి ఇక్కడ స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా తిరుమల తరహాలో అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు కూడా టీటీడీ తీసుకుంటుంది. ఇక్కడ ఇంత మనకి విశాలమైన ప్రదేశం ఉంది కాబట్టి ఇక్కడ పిలిగ్రిమ్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ మిగతావి కూడా మనం కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. కోదండరాముడు కోనేరులో ఊరేగుతూ తిరునగరి వాసులకు ఆధ్యాత్మిక అనుభూతులను అందించారు. పరంధామునికి భక్తజనులు ప్రణమిల్లారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు స్వామివారి తెప్పోత్సవాలు జరుగుతాయి. ఉత్సవాల్లో తొలి రోజైన మంగళవారం సర్వాంగ శోభితంగా అలంకార భూషితులైన
సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారిని ఊరేగింపుగా రామచంద్ర పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అక్కడ విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేసిన తెప్పలపై స్వామివారిని పరివార మూర్తులను కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్యన స్వామివారు 5 సార్లు తెప్పలపై పుష్కరిణి జలాలపై విహరిస్తూ భక్తులపై చల్లని దీవెనలు కురిపించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో బుగ్గోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా చైత్రమాసంలో వేసవి తాపం నుంచి స్వామివారికి ఉపశమనంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఎదుట ఉన్న బుగ్గ వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ఆలయ అర్చకులు సుగంధ భరిత ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు విశేషంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. సత్యం పరం బ్రహ్మ ఇక కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలో శ్రీ కోదండరాముడి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం రామచంద్రుడికి పల్లకి సేవ నయన మనోహరంగా జరిగింది. స్వామివారు మోహిని అవతారంలో పల్లకిపై కొలువు తీరి మాడవీధుల్లో విహరిస్తూ భక్త కోటిని అనుగ్రహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు, కోలాటాల మధ్య ఉత్సవ శోభితంగా సాగిన కోదండరాముడి మోహిని అలంకార పల్లకి సేవను కనులారా వీక్షించిన భక్తులు కర్పూర హారతులు సమర్పించి ప్రణమిల్లారు. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఎప్పటికప్పుడు మెరుగైన సౌకర్యాలు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఇప్పటికే శ్రీవారి దర్శనం సకాలంలో జరిగేలా చూడటం, గదుల లభ్యతను పెంచడం, లడ్డూ ప్రసాదాల కొరత లేకుండా చూడటం, అన్నప్రసాదాలను 1,00,000 మందికి తగ్గకుండా అందించడం తదితర సౌకర్యాల కల్పనతో టీటీడీ భక్తుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులు ఎక్కువ దూరం నడిచే పని లేకుండా టీటీడీ తీసుకున్న చర్యలు ప్రశంసలు అందుకుంటున్నాయి. భక్తులకు మెరుగైన సేవలు అందించడం టీటీడీ ఈవోగా డాక్టర్ సాంబశివరావు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పెట్టుకున్న లక్ష్యం ఇది. ఉన్న వస్తువులన్నింటినీ గరిష్టంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దాలనేది డాక్టర్ సాంబశివరావు తపన. అందుకే ఇప్పుడు తిరుమలలో గదుల కొరత లేదు, శ్రీవారి దర్శనంలో పెద్దగా జాప్యము ఉండడం లేదు. దీనంతటికీ అక్కడ ఉన్న వనరులన్నింటినీ గరిష్టంగా ఉపయోగించుకోవడమే కారణం. ఇందులో భాగంగానే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం. భక్తులు ఎక్కువ దూరం నడిచి వచ్చి క్యూ కాంప్లెక్స్ లోకి ప్రవేశించాల్సి రావడాన్ని గమనించిన ఈవో సాంబశివరావు ఈ సమస్యకు ప్రత్యేక ప్రాంగణ నిర్మాణమే పరిష్కారమని భావించారు. ఈ మేరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఒకటి పక్కనే ఉన్న ఏటీసీ పార్కింగ్ ప్రాంతంలో విశాలమైన ప్రాంగణం నిర్మితమైంది. భక్తులు ఇక్కడకు నేరుగా చేరుకోవడమే కాకుండా సులభంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి ప్రవేశించడానికి అవకాశం కలుగుతోంది. ఈ నూతన ప్రాంగణాన్ని మొన్న ఉగాది పండుగ రోజు నుంచి ప్రారంభించిన విషయం విదితమే. ఈ ప్రత్యేక ప్రాంగణం నిర్మాణం వల్ల భక్తులకు 1.5 కిలోమీటర్ దూరం నడిచే బాధ తప్పింది. గతంలో శంకుమిట్ట ప్రాంతం నుంచి క్యూ కాంప్లెక్స్ వరకు భక్తులు నడిచి వచ్చేవారు. తరువాత స్కానింగ్ తదితర ప్రక్రియల వలన నిర్ణీత సమయం కన్నా ఎక్కువ సమయం వేచి ఉండే పరిస్థితి ఉండేది. ప్రస్తుత ప్రాంగణ నిర్మాణం వలన భక్తులు నేరుగా రావడం, తమ టికెట్లను స్కానింగ్ చేయించుకోవడం, పాదరక్షలను, సెల్ ఫోన్లను అక్కడే భద్రపరచుకోవడమే కాకుండా నిర్ధారిత సమయానికి నేరుగా క్యూ కాంప్లెక్స్ లోకి వెళ్లగలుగుతున్నారు. దీని వలన ప్రణాళికాబద్ధంగా తిరుమలకు వచ్చే భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలనే ఈవో సాంబశివరావు లక్ష్యం నెరవేరినట్టయింది. ఈ ప్రత్యేక ప్రాంగణ నిర్మాణంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు,
కీళ్లు, వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్ ఈ సేవతో పాటుగా ఆయా జిల్లాల్లోని పోస్టాఫీసుల ద్వారా ముందస్తు టికెట్లను మంజూరు చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఈ టికెట్ల వివరాలను టీటీడీ తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఈ వారంలో అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు తేదీల వారీగా ఇప్పుడు తెలుసుకుందాం. ఏప్రిల్ 20వ తేదీ బుధవారం 6057 టికెట్లు, ఏప్రిల్ 21వ తేదీ గురువారం 4804, ఏప్రిల్ 22వ తేదీ శుక్రవారం 5202, ఏప్రిల్ 23వ తేదీ శనివారం 938, ఏప్రిల్ 24వ తేదీ ఆదివారం 6023, ఏప్రిల్ 25వ తేదీ సోమవారం 7841, ఏప్రిల్ 26వ తేదీ మంగళవారం 13242, ఏప్రిల్ 27వ తేదీ బుధవారం 11061 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. భద్రాచల క్షేత్రంలో కొలువైన శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా జరిపిన దొంగల దోపోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది. శ్రీనివాసుని తమ పాసురాలతో అర్చించి తరించిన 12 మంది ఆళ్వార్లలో ఒకరు తిరుమంగై ఆళ్వార్. చోరవృత్తి చేస్తూ శ్రీ మహావిష్ణువు పరమ భక్తుడిగా మారిన మహాభక్తుడు. కుముదవల్లిని వివాహమాడే తంతులో భాగంగా 1000 మంది వైష్ణవులకు భోజనం పెట్టే స్తోమత లేక తిరుమంగై ఆళ్వార్ చోరీలకు పాల్పడతాడు. ఈ క్రమంలో సీతారాముల పెళ్లి బృందాన్ని అడ్డగించి నగలను దోచుకునే ప్రయత్నంలో తిరుమంగై ఆళ్వార్కు జ్ఞానోదయం కలిగినట్టు పురాణ కథనం. ఇందుకు చిహ్నంగా ఏటా శ్రీరామచంద్రమూర్తి నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో దొంగల దోపోత్సవాన్ని కోలాహలంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మల్లెపూల మాలలతో సర్వాంగ శోభితంగా అలంకారభూషితులైన సీతారాములను తిరుచిపై భద్రాచలంలోని గోవిందరాజుల స్వామి ఆలయానికి తీసుకురాగా అక్కడ అర్చక స్వాములు దొంగల దోపోత్సవాన్ని ఆద్యంతం ఉత్సాహంగా జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ధూపదీపాలు, మంగళ నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలోని పద్మావతిపురంలో కోదండరాముని కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. 2 సంవత్సరాల క్రితం స్థానికులు ఈ ఆలయాన్ని నిర్మించుకుని పూజాధికారులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సీతారాములను చక్కగా అలంకరించి కళ్యాణ వేదికపై వేంచేపు చేశారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల మధ్యన ఆదర్శ దంపతుల కళ్యాణం జరిగింది. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కన్నులారా దర్శించి ధన్యులయ్యారు. ఇక హైదరాబాద్లోని పలు ఆలయాల్లో చైత్రమాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఈ విశేష ఉత్సవాల్లో పాల్గొని తన్మయులయ్యారు. భాగ్యనగరం స్కందగిరిలో కొలువైన శ్రీవల్లి దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చక స్వాములు పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. చైత్ర మాసాన్ని పురస్కరించుకుని పసుపు, కుంకుమ, గంధం, తేనె, పాలు తదితర ద్రవ్యాలతో ఉత్సవమూర్తులను అభిషేకించారు. ఈ సందర్భంగా అగ్ని సూక్త పారాయణతో హోమం జరిపారు. అభిషేకం, హోమం వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. భాగ్యనగరం పద్మారావు నగర్లోని శ్రీభక్త హనుమాన్ స్వామివారికి మన్యు సూక్త పారాయణంగా సహస్రనామార్చన జరిగింది. చైత్రమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష అర్చనలు జరిపారు. భక్తులు అంజనీపుత్రుని దర్శించుకుని తరించారు. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలంలో కొలువైన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. ఈ ఆలయంలో జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి గరుడ సేవ జరిపారు. స్వామివారిని సుగంధ పుష్పాలు, స్వర్ణాభరణాలతో సర్వాంగ శోభితంగా అలంకరించి వైనతేయుడిపై వేంచేపు చేసి ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
ఇక చిత్తూరులోని శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తులకు పవిత్ర జలాలు పంచామృతాలతో అభిషేకం జరిపి పట్టు పీతాంబరాలతో అలంకరించారు. రాముల వారికి పరివార మూర్తులకు తులసి పూజలు చేశారు. అనంతరం స్వామివారిని సూర్యప్రభ వాహనంపై కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. మెదక్ జిల్లా దౌలతాబాద్ మండలం మాయాపూర్లో ఆంజనేయ స్వామి దేవాలయంలో లోక కళ్యాణార్థం హోమాలు నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి దేశం సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 108 హోమగుండాల్లో హవనం జరిపారు. అంతకుముందు రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి వారిని ఊరేగించారు. భజనలు కీర్తనలతో శ్రీ ఆంజనేయ స్వామి శోభాయాత్ర సాగింది. చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం సముదాయం గ్రామంలో కొలువైన శ్రీ అగస్తీశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధమైన ఈ ఆలయంలో స్వామివారికి స్నపన తిరుమంజనం జరిపారు. తర్వాత స్వామి అమ్మవార్లను సర్వాంగ శోభితంగా అలంకరించి రథంపై వేంచేపు చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాలతో పురవీధులలో ఊరేగించారు. భక్తులు స్వామివార్లకు కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక తమిళనాడు రాష్ట్రం తిరుత్తణి తాలూకా సెడంబరం గ్రామంలో నెలవైన పురాతన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో తీర్థవారి ఉత్సవాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీ చక్రతాళ్వార్కు తిరుమంజనం జరిపారు. మేళతాళాలు మంగళ వాయిద్యాలతో శ్రీ చక్రతాళ్వార్ ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయ పుష్కరిణిలో తీర్థవారి ఉత్సవాన్ని నిర్వహించారు. భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలను ఆచరించి కోదండరాముని ఆశీస్సులు అందుకున్నారు. ఇక వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో వీక్షిద్దాం. వేణువు వింటేనే శ్రీకృష్ణుడు, ద్వారక మనకు గుర్తుకొస్తాయి. ద్వాపర యుగంలో ఆ స్వామి లీలలు మనల్ని మైమర్పిస్తాయి. మరి అలాంటి క్షణాలు తిరుమలలోని నాదనీరాజన వేదికపై సాక్షాత్కరించాయి. ముంబైకి చెందిన పండిట్ రోను మజుందర్ బృందం వేణుగానామృతం ఆద్యంతం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ఆ వేణునాదాన్ని మనము ఆస్వాదిద్దాం. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 65,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సర్వదర్శనం, దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. తిరుమలలో 724 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.